ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు కోట్లాదిగా భక్తులు పోటెత్తుతున్నారు. సార్ ఇంకా చెయ్యి నొప్పి కాలు నొప్పి ఏంటి సార్? 5 రూపాయలకే మన శాస్త్రి బాంబు దొరుకుతుంటే. శాస్త్రి బాంబ్ 5 రూపాయల ప్యాక్ లో రిలీజ్ అయిందని అందరికీ తెలుసండి. రోజుకి 2 నుంచి 10 కోట్ల మంది వరకు భక్తులు పవిత్ర త్రివేణి సంగమంలో స్నానమాచరించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. 45 రోజుల పాటు జరిగే ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకకు ఏకంగా 40 కోట్ల మంది భక్తులు వస్తారని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేసింది. అయితే అంచనాలను మించి భక్తులు ఈసారి కుంభమేళాలో పవిత్ర స్నానాల కోసం వస్తున్నారు. కుంభమేళాకు సంబంధించిన స్పేస్ వ్యూ ఫోటోలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో విడుదల చేసింది. అధునాతన ఆప్టికల్ శాటిలైట్స్ ద్వారా రాత్రి పగలు పనిచేసే రాడార్ షాట్లను ఉపయోగించి కుంభమేళాలో జరిగిన మౌలిక సదుపాయాల కల్పనను ఫోటోలుగా రూపొందించింది ఇస్రో. హైదరాబాద్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సేకరించిన ఈ చిత్రాల్లో 2024 ఏప్రిల్ 6న తీసిన ఫోటోలో ఆ ప్రాంతమంతా ఖాళీగా కనిపించగా 2024 డిసెంబర్ 22, 2025 జనవరి 10న తీసిన చిత్రాల్లో మహాకుంభమేళాకు చేసిన ఏర్పాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారతదేశం మ్యాప్ తరహాలో అంతరిక్షం నుంచి కల్పిస్తున్న ఈ శివాలయం పార్క్ ఇస్రో విడుదల చేసిన ఫోటోల్లో కనువిందు చేస్తోంది. ప్రస్తుతం వస్తున్న భక్తులను చూస్తుంటే 40 కోట్ల మంది భక్తుల అంచనాను దాటేసి సరికొత్త రికార్డులను ఈసారి మహాకుంభమేళా సృష్టించవచ్చని అధికారులు భావిస్తున్నారు.